దయాళుడు. తన వెతుకువారి బిడ్డలో ఆయన దయ చూపించేవాడు. ఈ దినం మనం వెతకటకు ఎక్కడికి వెళ్ళాలి? పునరుద్ధానంలో తెలిసిన యేసుని వెతకట కోసం ఆనాడు ఆ మరియ సమాధి నుంచి లేచిన యేసుని వెతకటకు వెళ్ళింది. యేసుని సమాధిలో చూడలేదమ్మా. సజీవుడై వెతుకుతున్న యేసుని యేసు తనను పిలిచి మరియాని పిలిచి ఆయన ఒక కనపరుచుకున్నవాడ. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఈరోజు నీతో నాతో కూడా అదే చెప్తున్నాడు. ఈ పరిశుద్ధ దినం అంటే పునరుద్ధానుడై తిరిగిన యేసయ్య సర్వ మానవుల విషయమై ఆయన కోరుకున్న విధానము మన కలుసుకోవటమును దేవుడు సిద్ధపరిచిన స్థలంలో ప్రవేశించడం, అనేకులు క్రీస్తు సంఘములు సకల జనాదర గొలుగుతో సీయోనుకు ప్రవేశించగను. ఆయా కష్ట నష్టములు ప్రవేశించినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆదరణకై ప్రభును కలుసుకోవాలని అనేకులు ఇష్టపడకు. ఈరోజు మనము ప్రభు సన్నిధిలో ప్రవేశించటకు ఆశపడటం అనేది, దేవుని కలుసుకోవటం ఉదయకాలంలో వెతకటం అనేది, దేవుని నేను వెతుకుతూ వస్తున్నాడు కనుక వెతికే వారికి దయ చూపించేవాడు, వెతుకుతున్న మరియను కలుసుకున్నవాడు. ఈ సమయం నిన్ను నీ కుటుంబాన్ని కలుసుకట్టుకు నీ దగ్గరకు వచ్చిన వాడు ఒక్కసారి నీ దృష్టి పెట్టుకుంటే, ఈ విలువైన సమయము, ఈ శ్రేష్టమైన సమయం, ఈ అమూల్యమైన సమయం పరిశుద్ధాత్మ దేవుడు మన యందు చూపుతున్న ప్రేమ, జీవగల దేవుని యొక్క కనికను బట్టి విషయాన్ని మనం గ్రహించి దేవునితో మనం కలిసి తన పరిశుద్ధ నామను గణపరచ కోసమే దేవుడు సెలవిస్తున్నమాట. అందుకొరకే వెతుకుతున్న వారికి దయ చూపించి కీర్తన గ్రంథము 37 అధ్యాయంలో చూస్తున్నప్పుడు దృష్టి నుంచి ఆశ కలిగి, దృష్టి నుంచి ఆశతో ఆసక్తితో పరిశుద్ధ గ్రంథము తెరిచేవారు తెరుస్తూ ప్రభు యొక్క మాటను కలుసుకొటకు సకల జనులాదర గొలుగుతూ సీయోను నివాసకుండలో ఉన్నవారు అనగా క్రీస్తు సంఘటనలో దేవుని మందిరంలో ఉన్నవారులారా, ఈ ఉదయకాలం దేవుని కలుసుకుని ఆశపడేవారులారా, అదేవిధంగా ఆ యొక్క బ్రాంచ్లో కానీ ఆ యొక్క కుటుంబంలో కానీ దేవుని మాట కోసం ఎదురు చూసేవారులారా, చాలా మంది జీవితంలో చూస్తున్నప్పుడు వారు ఈ సమయాన్ని వెతకడకు బదులుగా శరీరానికి అప్పగిస్తున్నారు, సుఖాన్ని కోరుకుంటున్నారు. చాలా మంది పిల్లలు కూడా లేపడానికి కూడా ఇష్టపడక ఇది స్థిరవధనుగా పరిణమింపడం వలన దాని మరొక వారికి స్వేచ్ఛ అంటే సుఖమును విశ్రాంతిని వెతుకుతున్నారు. కాదు, యేసుని వెతకాలి. నీవు నీ కుటుంబ అధికారులు వెతికినప్పుడు దేవుడు నీపై ఆయన ఉంచే కటాక్షం విలువైనది. అందుకే ఇక్కడ అన్నాడు, దేవుని సన్నిధిలో 37-39 వచనం చూస్తే దేవుని ఆకాంక్ష వస్తుంది. కనుక యెహోవా నీతిమంతులకు రక్షణాధారము, వెతికే వారికి బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఆలోచించి ఈరోజు నీ బాధతో ఉన్న నిన్ను ఆశ్రయించేవాడు ఆయనే. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని రక్షించును, విడిపించి రక్షించును. ఆమేన్. అందుకే భక్తుడు అన్నాడు, భక్తిహీనుల యొక్క గుడారం దగ్గర ప్రవేశించడం కంటే నా దేవుని ఆవరణ గవిని దగ్గర ఉండటం మేలంటాడు. నా సహోదరి సహోదర, ఈనాడు
కృతజ్ఞతగా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రవేశించి ఆయన కలుసుకోవటం కోసం ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం వెతుకుతున్నప్పుడు నిజంగా ఆయన మన సహాయమును ఆధారమై ఉన్నాడు గనక ఆదరణకర్త అనే దేవునితో మనం చూస్తున్నప్పుడు భక్తిహీనుడిక స్థలమున వెతుకుటము ఈ దినము దేవుని మర్చిపోయేవారు, దేవుని విడిచిపెట్టేవారు, దేవుని మేలు విసర్జించేవారు ఘనమైన తన నామం యొక్క మహిమను మనం కలుసుకోవటం కోసం దేవుడు చదివించే విషయం. ఆయన శ్రేష్టమైన వాడు. దేవునికి సహోదరి సోదర ఆలోచించాలి. ఆశ్రయమైన దేవుడు, తన కృప గొప్పది, తన సన్నిధానం గొప్పది. జీవం గల దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని జ్ఞాపం చేసుకుని నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి మన ప్రేమించి మన కనికినిచ్చి మనకు కలగజేసిన తన గొప్ప రక్షణ ఈరోజు ఆలోచించాలి. ఆయన మనకు జవాబు ఇటకును, మన ఆదరించకును, మనకు ఆరోగ్యం ఇటకును, మనం అడిగింది ఇవ్వటకును, మన తండ్రి ఇంటికి అనగా జీవగల దేవుని కలుసుకొటకు ఆయన సన్నిధిలో ప్రవేశిస్తున్నప్పుడు లైఫ్ గృహం ద్వారా దేవుని కలుసుకుంటున్నప్పుడు దేవుని మీతో మాట్లాడుతున్నవాడు గనక ఈ సన్నిధి నీకు సహాయం చేయటం కోసం నీ యందు దయ చూపించి భక్తిహీనుల చేతుల నుండి విడిపించి ఇడిపించేవాడు సహాయంగా ఉన్న దేవుడు. ఆయన కృప మన కలగజేసి కనుకరించేవాడు. అందుకని ఇర్మీయా గ్రంథము చూస్తున్నప్పుడు ప్రభు సెలవిస్తున్న మాటను బట్టి మూడో అధ్యాయంలో చూస్తే 23వ వచనం చెప్తున్న ఒక మాట, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతం మీద చేసిన దోష నిష్ప్రయోజనము. కొండల మీద చేసినది నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడిని యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగను. ఆమేన్. రక్షణ కలుగను. రక్షించేవాడు, విడిపించేవాడు, విమోచించేవాడు. తన మహాకృపను మన కలగజేసి ఆయన పరిశుద్ధ నామమున మన కరుణించి కొండల మీద చేసింది ప్రతి ఒక్కటి నిష్ప్రయోజనం. నిత్యంగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతం మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. ఈ నిష్ప్రయోజనమైన వాటిని కలిగిన మన జీవితాలకి దేవుడి చరవిస్తక మాట్లాడి చూస్తున్నాం. మన దేవుని యెహోవా ఇశ్రాయేలునకు రక్షణ కలుగను. రక్షణ ఆయన ద్వారా కలుగుతుంది. క్రీస్తు యేసు ద్వారా మనం విడిపింపబడుతున్నాం. యెషయా గ్రంథము 25:9 చూస్తే ఈ మాట చెప్పాడు, ఆ దినమున జనులు ఇలాగందరూ ఇదిగో మన రక్షించునని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకుని యెహోవా ఈయనే, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహిద్దాం. ఆమేన్.
సంతోషిద్దాం. ఆయన అనుగ్రహించిన రక్షణ పెట్టి సంతోషిద్దాం. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ పెట్టి సంతోషిద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షణ పెట్టి సంతోషిద్దాము, ఉత్సాహిద్దాము అన్నాడు ఆయన. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సాహిద్దాం. ప్రియమైన సహోదరి సోదర, మరి ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుడు కలగజేసిన కార్యము, దేవుడు చూపించిన మహాప్రేమ. ఎందుకంటే కొండల మీదది నిష్ప్రయోజనము అనేది ఇజ్రాయేల్ గురించి చెప్తున్న ఒక మాట. ఈరోజు మనకు రక్షణ కలిగించడకును, మనకు ఆదరణ కలిగించడకును, మనకు ఆశ్రయమైన దేవుడు మనతో కలిసి తన పరిశుద్ధమైన సన్నిధిలో మనతో నిలిచి ఆయన కృపలో మనం జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నిష్ఫలమైన వాటిపై మనం ఆధారపడక పరిశుద్ధ దేవుని మాటపై మనం ఆధారపడకను, దేవుని వెతుకుతున్నప్పుడు, దేవుని స్థాన్ని వెతుకుతున్నప్పుడు మనకు రక్షణ కలగజేస్తున్నాడు. ఈ ఉదయకాలంలో పరిశుద్ధ వాక్యమైన సహోదరి సోదర, ఏ విషయంలో ఆలోచన కలిగి ఉన్నావో, ఏ బాధ చేతను కృంగి ఉన్నావో, నిరర్ధకమైన వాటి యందు కాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట యందు మనం కూడా లక్ష్యం ఇచ్చి ప్రభు మాట కొరకు, ప్రభు వాక్కు కొరకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను మనం గ్రహించినప్పుడు దేవుడు ఇందును బట్టి మనం కరుణించకును, కటాక్షించుగాను ఇష్టపడుతున్నవాడు. ఆలోచించు. నేడు మన వెళ్ళ చూపుతున్న ప్రేమయు, నేడు మన ఎందుంచిన తన కటాక్షమును, నేడు మనపై ఉంచిన తనక అమూల్యమైన కటాక్షాన్ని బట్టి ఆయన సన్నిధిలో మనం వెతుకుదాం. ఆయన పరిశుద్ధ మాటలు మన కైకుంట కోసం. నా ప్రియమైన సహోదరి సోదర, మన ప్రేమించి, మన కనికరించి, మనపై తన కృప ఉంచి ఈ మహాకటాక్ష ఇచ్చిన దేవుడు. అందుకొనకే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చూస్తే 28వ వచ్చిన ఒక మాట చెప్తున్నాడు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యంగా ఉండుటను బట్టి, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉండుటను బట్టి యెహోవాను నేను ఇశ్రాయేలులను పరిశుద్ధపరచబడువాడని అన్ని జనులు తెలుసుకుందరు. ఆమేన్. ఈరోజు మన మధ్య ఆయన ఉన్నాడని అనేకులు తెలుసుకునే రీతిలో మనము వ్యర్థమైన వాటిని విడిచి ప్రభును వెతుకుటకు మన సిద్ధపడటం చూసిన వారు, నిష్ప్రయోజన వాటిని వెతుకుటూ మానేసి ప్రయోజనంలో పరిశుద్ధిని వెతుకుతున్న విషయాన్ని చూసి మన శ్రమలో రక్షణకర్త అయిన ఆశ్రయం వెతుకుతున్నామని గ్రహించి పరిశుద్ధపరిచిన వాడు దేవుడని అనేకులు తెలుసుకునే రీతిలో ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడినవాడు. మోకరించండి. ఈరోజు దేవుడు నిన్ను నీకు పరిశుద్ధంగా ఉండటం కోసం, నీకు ఆశ్రయం ఉండటం కోసం, ఆయన వెతికేవారిని దొరకటం కోసం, ఆయన కోసం కనిపెట్టే వారికి దయాళుడై ఉండటం కోసం దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధమైన పాదమున కొందనాలు
పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. మీ మహాకృప తండ్రి మాపై ఉంచి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కరుణించి మా యందు నీ కనికరం ఉంచి మీ కటాక్షం ఉంచి మీ దయయు నానా మీ కరుణ మాయలో ఉంచి మమ్మల్ని రాత్రంతయు మమ్మల్ని కాపాడి కనికరించి ఈ సూర్యోదయం ముందు పరుగుతండి మీరు మాకండి మమ్మల్ని కాపాడుతూ కనికరిస్తూ నీ దూతలు కావలిస్తూ పరుగుతండి. నా జీవితంలో మా జీవితంలో మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. మీరు మా కనిపించిన నూతన దినాన్ని బట్టి కొందనారు. ఇదిగో తండ్రి, ఆనాడు పునరుద్ధరణ తెలివేసిన మీరు ఈ పరిశుద్ధ దినం మిమ్మల్ని కలుసుకోవటం కోసం మీరు మా కోసం తనిపెడతని క్రీస్తు శిరస్సు సంఘములో మీరు నిలిచిన వారే అనేక అన్నిజన రక్షణార్థం సిద్ధపరచుకున్న ప్రకృతిని అవసరంలో మీరు జ్ఞాపం చేసుకొని ఈ ఉదయ కాలంలో మాతో ముచ్చటించి మమ్మల్ని బలపరుచు నిమిత్తమే మీరు మాతో మాట్లాడే ప్రతి మాట బట్టి కొందనాలు తెలుస్తున్నాం. మీరు నాన్న మీ ఉద్దేశం గొప్పది, మీ సన్నిధి గొప్పది. నాయన ప్రతి బిడ్డను కూడా మీరు వెచ్చరించుటకును నాయన నీ కృపను వాదార్చుటకును సమర్థమైన తండ్రి నీ కొందనాలు. ఎవరైతే నేను వెతుకుతున్నారో వారేళ్లను దయాళై ఉన్నావని మాట్లాడే దేవుడు కదా. ఏ తల్లులైతే ఏ బిడ్డలైతే ఎవరైతే ప్రభు నీ వెతుకుతున్నారో, ఏ బిడ్డలైతే ప్రభు ఈ సమస్య తండ్రి వారి స్థితిని బట్టి వారి పరిస్థితిని బట్టి వారికున్న బాధను బట్టి కానీ, వారికున్న కష్టం బట్టి కానీ, వారికున్న శ్రమను బట్టి కానీ, వారికున్న ఆపదను బట్టి కానీ, ప్రభు వారికున్న కోరికను బట్టి కానీ, వారికున్న నాయన ఉద్దేశాన్ని బట్టి ఏ పరిస్థితుల్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక నాయన నిన్ను వెతుకటకు తండ్రి ఉదయ కాలం నీ స్వరమేటకు వారు సిద్ధపడి ఉన్నారు. అనేకుల సంఘంలో కూడా ప్రభుని నీ వాక్యం చదవలేని స్థితిలో వారు ఉన్నారు. నీవైతే మాట్లాడుతున్న దేవుడివి, చదివిన వారు, ఉన్నతమైన వారు, విద్యావంతులు నాన్నగా తండ్రి ప్రభు టీచర్స్ రకరకాలుగా ప్రభుత్వం వారి పరిస్థితులు మీరు చూస్తున్న తండ్రి కదా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వెతికిన వారి వేళ దయాళుడమైన నా యేసయ్య నీ పాదాలు కొందనాలు తెలుస్తున్నాం. నిన్ను ఎత్తుక్కుంటున్నాం కదయ్యా. నేను భక్తిహీనంగా వెతకట్లేదు, కొండల్లో వెతకట్లేదు, కొండల మీద ఉన్న ప్రభుత్వం ప్రభా ఇంకేదో వెతకట్లేదు కదా. సృష్టికర్తన దేవుడిని మిమ్మల్ని వెతుకుతున్నాం. నీ ప్రియకుమారైన క్రీస్తు యేసుతను మా వేళ కటాక్షంలో దయను ఉంచి మమ్మల్ని కరుణించక ఇష్టపడే సైని కొందనాలు తెలుస్తున్నాం. నీ పరిశుద్ధమైన పాదముల కొందనాలు తెలుస్తున్నాను. అవును తండ్రి, నీ కృప గొప్పది, నీ సన్నిధి గొప్పది, నీ పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. మీరు మాకు ఆశ్రయమైన దేవుడు గనక, మాకు తండ్రి ప్రభు రక్షకుడైన దేవుడు గనక, నీవే మమ్మల్ని భక్తిహీన చిత్రం చిడిపించే దేవుడు గనక ఈ సంబంధం ఏ తల్లులైతే వారి కుటుంబం విడిపింపటలు అడుగుతున్నారో, ఏ చెల్లులైతే ప్రభా నాయన సహోదరులు వెతుకుతున్నారో, ఎవరైతే ప్రభుని పరిశుద్ధ నామని వెతుకుతున్నారో తండ్రి వారందరిపైన నీ కటాక్షం దయచేతండి. మరి దిన ప్రభా కొందరైతే ప్రభుత్వండి వారి భవిష్యత్తు విషయమై నానా ఈ భూమి మీద తన ఉద్యోగ రీతిలో కావాల్సిన కోసం ఈ రోజు ఎగ్జామ్ రాసే బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రేమ, నీ కరుణ, నీ కటాక్షం చాలా గొప్పది కదా. నీ ప్రేమను ప్రభు కలిగి జీవించే కొరకు కూడా దయచేతండి. నేను వెతుకుటకు బదులు ప్రభు మరి వారి పరిస్థితి వెళ్తారో వారికి ఎగ్జామ్ రాసే ప్రతి వారం కూడా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా పరిశుద్ధత్వం దక్కుతండి. మరి దినమని ప్రభా నీ సన్నిధికి రావాలని దూరం నుంచి ప్రయాణమయ్యే బిడ్డలు పెట్టి కూడా వందనాలు చేస్తున్నాను. సకల జనుల గొలుగుతో సీయోని నివాసకులను ఆదరణ కలగజేసిన దేవుడమని ఆశతో కృతజ్ఞత కలిగి వస్తున్న బిడ్డలు పెట్టి కూడా వందనాలు చేస్తున్నాం. మేలు పొందుటకు, విడుదల పొందుటకు, దుష్టు నుంచి తప్పింపటకు వెతుకుతూ వస్తున్న బిడ్డ కూడా బట్టి వందనాలు చేస్తున్నాం. ఇంకా దగ్గర తడిపరపు నీ కృపను బట్టి మీరు కరుణించుని కటాక్షించుని ఈ స్వరమైన ఏ కుటుంబంలో అయితే ప్రభు నీ తట్టు తిరిగి అడుగుతున్నారో, ఎవరైతే ప్రభుత్వ నీ పాదాలు కడుగుతున్న వారందరూ కూడా జ్ఞాపం చేసుకోండి. మంచంలో పరుణ్ణి పెరగొత్తండి లెగలేని స్థితిలో వారు నీ తట్టు చూస్తున్న వారు ఉన్నారు. అయా చైర్ల మీద కూర్చొని లెక్కలేని వారు ఉన్నారు. రకరకాల వ్యాధులతో, పక్షవాది వ్యాధులతో పెరగొతండి, పక్షవాయువుతోనూ, క్యాన్సర్ జబ్బులతోనూ ప్రభు, కిడ్నీ జబ్బులతోనూ పెరగొతండి, ఇంకా తండ్రి రకరకాలైన టీబీ వ్యాధులతో కూడా వండి నీ తట్టు చూస్తున్న వారు ఉన్నారు కదా. కుటుంబ పోషణ కోసం బలహీనులై ఉదయకాలం వేళ్లలో పనిచేయటం పరిగెత్తుతూ కృంగిపోతున్న స్వరమిట్టు కన్నీళ్లు కరుస్తున్న బిడ్డలు ఉన్నారు కదా. నాన్న పనుల కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు కదా. రకరకాల నిరుపేదలైన బిడ్డలు ఉన్నారు కదా అండి. చేస్తున్న వ్యాపారాలు సరైన రీతిలో నేను కదా వారు తగిన న్యాయం జరగ అప్పుల పాలై నేను వెతుకుతున్న వారు ఉన్నారు కదా. నా యేసయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నాం.
నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. జీవగల ప్రభు, నీ పరిశుద్ధ నామమున తండ్రి నానా రక్షణ పొంది రక్షణ విడిచిపెట్టి లోకమును వెతుకుతున్న వారు ఉన్నారు. నీ చిత్త వారు అంతరత్వ తిరగబట్టు కూడా సహాయం చేతండి. నీ కృపల పాదముల కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మీరు మాకు ఆశ్రయమై ఉన్నారు కదయ్యా. నేను నమ్మి తండ్రి వ్యవసాయం చేసేవారు కానీ, నేను నమ్మి వ్యాపారం చేస్తున్న వారు కానీ, నీపై ఆధారపడిపోతుంది కొన్ని విషయాల్లో వారి వ్యాపారంలో చేయరానివని విడిచిపెట్టి నాన్న కుటుంబంలో పెరుగుతున్న వారి కుటుంబంలో వారు పెట్టుకున్న దొంగన విధానాలు బట్టి చూసినప్పుడు తండ్రి కొన్నిటిపై విడిచిపెట్టి ఏదైతే చేయకూడదని ఉన్నదో విడిచిపెట్టి ప్రభు న్యాయమైన రీతిలో తండ్రి వ్యాపారం చేసి బతుకుడు ఆశపడుతున్న బిడ్డల ప్రభు వారికి కూడా కావాల్సిన సహాయం దయచేతండి. నీ కృపతో కనికరించండి. ముఖ్యంగా ప్రభ నీ రాజ్యం వెతికే యవనస్తులు నేను కుటుంబాలు పెట్ట కొందనాలు, నీ సన్నిధి వెతకటకు ఆశపడే బిడ్డ పెట్ట కొందనాలు చేస్తున్నాం. నీ సన్నిధి కోసం ప్రభు హృదయంలో తెరవండి, సహాయం చేతండి. ఈ దినమున ప్రభా అనేకులు ప్రభుత్వండి వాక్యం కోసం నీ సన్నిధి వెతకట సహాయం చేతండి. లైప గృహం వెతుకుతున్న వారిని పెట్ట కొందనాలు చెల్లిస్తున్నాం. కదలేని స్థితిలో గృహాలను వెంటనే పెట్ట కొందనాలు చెల్లిస్తున్నాం. అదే ప్రభుత్వ సన్నిధి లేక ప్రభ కొన్ని కుటుంబంలో కూడుకొని వెతుకుతున్న వారు పెట్ట వందనాలు. ఆయా రాష్ట్రాల్లో పెట్టబోతున్న ప్రభా ఈ సన్నిధి నీవు మాకిచ్చనమని ఆశతో ప్రభుత్వ సంఘంపై ఆధారపడి ఉండే పెట్ట కొందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి వారు కూడా నేను వెతికే కృప దయచేస్తూ కనికరించండి. ఇంకే వెతుకు చూస్తున్నప్పుడు తండ్రి పరిశుద్ధ దేవ సత్యమును విడిచిపెట్టి అసత్యమున కోసం పరిగెత్తకుండా ప్రతి కుటుంబం నీ తట్టు తిరిగే కృప తెచ్చుతండి. నయసాయని కొందనాలు. ఈ దిన ప్రభ నీ సన్నిధి కోసం అనేకులు పరిగెత్తుడు కూడా సహాయం చేతండి. నా ప్రభు నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి నీ పరిశుద్ధం కానీ నామమును బట్టి పెరుగుతండి. మేమున్న బస్తీ కానీ, మేమున్న పట్టణం కానీ, మేమున్న పల్లెలు కానీ, ఈ స్వరమైన ప్రతి స్థలములో ఉన్నవారు కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ సమాధి ఈ స్వరమును వింటున్న వారు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏ స్థలంలో పోతున్నారని ప్రభా నీ సన్నిధి వైపు తిరిగే కృప దయచేసి నీ కటాక్షం ప్రతి కుటుంబానికి దయచేనైనా నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా వారి పరిస్థితిలో తని రక్షణ మారుమర్చలేని వారు అందరూ ఉన్నారు కదా, రక్షణ మారుమర్చబోతున్న సహాయం చేతండి. నెమ్మదిగా సమాధానం ఇచ్చే దేవుడు నీవని, సహాయం చేతండి నీవని, నీవి కరుణమూర్తమని తెలుసుకుని ప్రభా పరిగెత్తుకుని నీ సన్నిధిలో ప్రవేశించినప్పుడు సహాయం చేస్తాను నాన్న. అదే కాకుండా ప్రభుత్వండి నీ పరిశుద్ధం ప్రతి పల్లెను కూడా జ్ఞాపకం చేసుకోండి నాన్న. వారి ఒక సంతానం ప్రభుత్వండి లోకంలో ఆయా అన బానిసలై ఉన్న వారి విడిపింపట కూడా సహాయం చేతండి. ఎందరో తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, విషయాలుగా రకరకాల విషయాలు పడుతున్నాయి. వారి ఆ విషయాన్ని చూస్తే నెమ్మది లేక సమాధానం లేక నేను కుటుంబాలు అల్లాడిపోతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయ కాలం రూపం నీ సన్నిధిలో దయాళుడి వరుసగా తెలుసుకుని పరిగెత్తే కృప ఇచ్చేయండి. నీ కృపత ఇచ్చే నేను నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తన్ని ప్రగొత్తండి మేమున్న నేను గత ప్రతి స్థలాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ప్రతి వారికి రక్తస్తున్న బంధుమిత్రులు నీ దాసు నన్ను నీ నామను ప్రపోతండి ఆధారపడుతూ నీ పరిశుద్ధ నామను బట్టి తన్ని ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క కుటుంబాలు ఎవరెవరైనా కావచ్చు వారికి తన రక్షణ మారుమనసు దయచేస్తూ నీ సన్నీ వైపు తిరిగే కృప కూడా దయచి కనుకరించండి. మా రక్త సంబంధులందరూ రక్షణ మారుమనసు లేకుండా ఉన్నవారు ఉన్నారు కదా, వారు కూడా విడిపించబడకు విమోచపడ సహాయం చేతండి. నీ కృపగల సన్నిధిని దయచేతండి. జీవంగల దేవుని వెతికే కృప దయచేతండి. ఈ దినమున అనేకులు ప్రభా నిన్ను వెతుకడం బదులుగా తండ్రి లోకంలో నాయన సృష్టిపై ఆధారపడితే వెతుకుతున్నాడు కదా, వారితో విడుదల పొందకుండా సహాయం చేతండి. నాయన నీ కృపను బట్టి పెరుగుతండి. ప్రజలతో వెనుక చేపడ ప్రజా ప్రతినిధులు అనబడే వారు జ్ఞాపం చేసుకొని వారి వరకు హృదయంలో తెరిచి వారి అంతరతో తెరిచి నిన్ను వెతుకడం కూడా సహాయం చేసుకొని కృష్ణ వారి బట్టి నిరుపేదలకు మేలు కూడా సహాయం చేతండి. నేను సంఘంపై నీ నామపై నీ ఆత్మపై నీ దాసుపై మీపై ప్రభు ఆధారపడుతున్న ప్రజాప్రతినిధులు కూడా జ్ఞాపం చేసుకుంటూ వారి వారికి విషయాల ప్రభు నీ కాపుదలు కూడా దయచేస్తూ ప్రజలకు మేలు కట్టుకుని వారికి రక్షణ కట్టుకు దయచేతండి. మా దేశంలో ప్రభుత్వాన్ని ప్రతి ప్రతినిధిని కూడా జ్ఞాపం చేసుకొని చిన్న గ్రామం నుంచి ఉన్నత స్థితిలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకుంటూ దేశ పరిపాలకులు ఉన్న ప్రభా ప్రతినిధులు నీ నామక విరోధులు కాకుండా నీ ఆత్మన పర్వతాన్ని విసికించక నీకు లోబడే కృప కూడా దయచేసి ప్రజలకు మేలు కట్టు కూడా సహాయం చేసి కనుకరించండి. మా దేశ రీతిలో నీ కాపుదల దయచేతండి. మీ కనికను దయచేతండి. వారి పరిపాలనలో ప్రతి వారికి మేలు కనుక దయచేతండి. రక్షణ పట్ల కూడా జ్ఞాపకం కనిపించి కటాక్షించండి. నాయన దేశంలో లంచగొండతనము దేశంలో పర్వతండి ఆయా భయంకర స్థితి నుంచి ప్రతి వారి విడిపబట్టు సహాయం చేతండి. నీ కృపను బట్టి కరుణించిన నీ రాజ్యం కట్టుకున్న ప్రతి అధికారాన్ని స్వాధీనపరచుకోండి. నాయన శిరోశక్తిని తొడిగే కృప కూడా దయచేతండి.
ఇంకా దయగల ప్రభు, సేవకులను జ్ఞాపం చేసుకోండి, సేవకులను జ్ఞాపం చేసుకోండి. వారు కావాల్సిన ఆరోగ్యములు కూడా దయచేస్తూ నీ పరిశుద్ధమైన సన్నిధానముల ప్రభు వారు నిలిచి నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడం సహాయం చేసి, నేను ప్రత్యేకించి క్రీస్తుల సేవకులను అదేవిధంగా దేశంలో ఉన్న ప్రతి సేవకులు కూడా జ్ఞాపం చేసుకుంటూ ప్రార్థన యోధులు పెట్టి వందనాలు, ప్రార్థన పనులు బట్టి వందనాలు, ప్రార్థన పనులు బట్టి ప్రగతండి దేశానికి రక్షణ కూడా ప్రపంచంలో రక్షణ లేని దేశాన్ని కూడా జ్ఞాపం చేసుకొని మారు మనసు సహాయం చేస్తూ యూదులకు సమాధాన కలుటకును నీ పరిశుద్ధ నామను బట్టి ప్రగతండి నువ్వు లోకరక్షకుడు అయిన దేవుడు అని వారు గ్రహించుటకును నీ కృప దయచేస్తూ నాన్న వారిలో నీ కృప దయచి కనుకరించమని నడుస్తున్నా తండ్రి. అదేవిధంగా ప్రగతి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చేస్తున్నాం అయ్యా. మా దేశంలో ప్రతి అధికారం కూడా సాధనపరుచుకుంటూ అధికారుని అందరి ప్రభావ భయభక్తులు కలిగి నేనతని పేదవారికి న్యాయంగా సహాయం చేసి కనుకరించండి. నయస్థాయి నీకు వందనాలు చేస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రగతిని పరిశుద్ధత అంటే ప్రభావం ఆయా స్థలములు ఆ యొక్క ప్రాంతంలో యొక్క ఉండే వారిని కూడా కరుణించి ఈ స్వరమిన్న వారిపై నీ కృప దయచేసి కనికరించి కరేస్తాం. సకజల్లాతల కొలుగుతూ సీయుని వస్తుకుండా ఈ దినమందు నీ సన్నిధిలో ఉన్న వారిని వచ్చే ప్రతి బిడ్డను కూడా క్షేమంగా నడిపిస్తూ ఇంకా తన ప్రగతండి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఏ ప్రాంతంలో ఎవరున్న ప్రగతండి ఈ దినమున దయాళువైన దేవుడు గనక నేను సమాధానము కలిగించే దేవుడు విషయాన్ని గ్రహించి రక్షణ మారుమర్చగలిగి నీ తట్టు తిరిగి ప్రగతండి నీ వైపు తిరిగి కృప ప్రతి బిడ్డగా దయచేసి మీరు కనిసి రాకపోకల్లో తోడే ఉంటూ నన్ను మమ్మల్ని ప్రభు దినమంతా కాపాడుతూ సన్నిధిలో మీరు వద్దలు చేస్తూ కనికరించమని ఈ దినదేవులతో మమ్మల్ని దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.